ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ రీజనింగ్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ bean is coded as 2349 and mean is coded as 4327. What is the code for n in the given in that language అనేసి అడిగాడు. సో ఇక్కడ మనకు 2 వర్డ్స్ ఇచ్చాడు, వాటి కోడ్ ఇచ్చాడు. ఆ కోడ్ లో n యొక్క లెటర్ ఏ కోడ్ వస్తుంది అనేసి అడిగాడు. సో ఇక్కడ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఒక్క విషయం బాగా గమనించండి. ఇక్కడ బాగా చూస్తే ఎంఏఈ ఇవి కామన్ గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తే 3 కామన్ గా ఉంది, 4 కామన్ గా ఉంది, 2 కామన్ గా ఉంది. ఓకే, వాటి అర్థం ఏంటంటే ఈ ఈఏఎం ఇక్కడ ఎంఈఏ ఒక వాల్యూ వచ్చేసి కామన్ గా ఉన్న వాల్యూస్. ఓకే, రిమైనింగ్ ఏం మిగిలినాయి? 9, 7 మిగిలాయి. ఇక్కడ 9 అంటే బి అని అర్థం, ఎన్ అంటే 7 అని అర్థం. ఓకే, మనకు అడిగింది వచ్చేసి ఎన్ వాల్యూ 7, ఆప్షన్స్ లో సి. ఓకే, సో ఈ విధంగా వచ్చినప్పుడు మనము పొజిషన్ రాసుకొని యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేసినా కూడా అంత వాల్యూ రాదన్నమాట 2000 లో. సో ఈ విధంగా సింపుల్ గా మనం ఈ కంపేర్ చేసుకొని మనం చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి ఇచ్చాడు, ఈ వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ వచ్చేసి 9 ఉంది, ఇక్కడ వచ్చేసి 16 ఉంది. ఓకే, మరి మీరు బాగా గమనిస్తే ఇక్కడ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, ఈ విధంగా. నెక్స్ట్ ఏం వస్తుంది? 5 స్క్వేర్ వస్తుంది. ఇలా వచ్చి ఇదేంటంటే డిఫరెన్స్ అనమాట. -1, -4 చేస్తే ఈ వాల్యూ వస్తుంది, -9 చేస్తే ఈ వాల్యూ వస్తుంది, -16 చేస్తే 99 వస్తుంది, -25 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది? 99 లో 25 తీసేస్తే 74 వస్తుంది. ఓకే, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 74 వస్తుంది. 74 వచ్చేసి మన ఆన్సర్. ఓకే, సో మీరు బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట క్వశ్చన్ ని. ఓకే, అబ్జర్వ్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.